అమ్మగారు కట్టుకుంటే చీర అది కట్టుకుంటేట్రా బీరువాలో ఉంటే ఎలకలు కొడతాయని నా చిలకకిచ్చా. సర్లేరా అమ్మగారి కంటే దీనికే బాగుంది. చెయ్యి ఇరిగిపోద్ది. దీర్ఘ సుమంగిలి భవ, దీర్ఘ సుమంగిలి భవ. అవును నాకు తెలియకడతాను. పెళ్ళైన తర్వాత అరుంధతి నక్షత్రాన్ని చూడమ్మా అంటుంటే నువ్వు నన్ను చూస్తున్నావేంటి? నా స్టార్ నువ్వే కదా. ఒరే ఎలా రా గౌతమి ఎక్స్ప్రెస్ ఎన్ని గంటలు కదా, గౌతమి ఎక్స్ప్రెస్ ఎన్ని గంటలు కదా. ఎవరు మీరు? వీరప్పన్. వీరప్పన్ అని విన్నా గానీ బీరప్పన్ ఏంటి? బీరు కోసం ఒకసారి అప్పు చేసా, అది కట్టలేక అడవిలో తిరుగుతున్నా. అప్పటి నుంచి నా పేరు బీరప్పన్ అని పెట్టుకున్నా, బీరప్పన్ అని పెట్టుకున్నా. మీరు అడవిలోనే ఉంటారు కదా, ఏదైనా క్రూర జంతువులతో ఆడుకున్నారా? పులి పిల్లలతో ఆడుకున్నా. ఏం చేయవా? దాన్ని తల్లి పోయినప్పుడు పిల్లలు తెచ్చుకుంటా. ఏం చేస్తాయిరా పిచ్చోడు పిచ్చోడు. పొద్దు పొద్దునే ఒక దరిద్ర మోహన్ దాన్ని చూడాల్సి వచ్చింది. నేను కూడా దరిద్రపు ఒక అన్న చూసి నేను దరిద్రపు కొట్టుదానా. ఇదే ఇదే కావాల్సింది. ఈ స్టేజ్ మీద నేను ఏదైతే చూడాలనుకున్నా అదే చూస్తానా. ఇన్ని రోజులు ఆ మెట్ల మీద కూర్చొని ఎన్ని దారుణాలు చేశారండి, ఎన్ని దారుణాలు చేశారండి. రెండు కాళ్ళు బట్టి మెట్ల కొడతాయేమనుకుంటాను సార్. నేను ఇప్పుడు ఏమన్నాను ఇన్ని మాటలు నేనేమన్నాను? అయ్యో ఒక ఆడపిల్లని లేని రారా పాప, నీకు నేనున్నదా, నీకు నేనున్నదా. చచ్చిపోయిన గంట సైలెంట్ ఉన్నాడు. నువ్వెందుకట్లు వరుతాను, నువ్వెందుకట్లు వరుతాను. వాడినే ఇది అంత చల్లగా లేదు, ఏం లేదు. గిట్లా నేను ఎప్పుడన్నా తాగిన్నా అవుగాని వదినే. ఇప్పటికిప్పుడు గింత చల్లది ఎట్లా ఇచ్చినావు? శవం కింద ఉన్న ఐసోదిన, శవం కింద ఉన్న ఐసోదిన. ఈత ఎందుకు నేర్చుకుందాం అనుకుంటున్నావు? చిన్నప్పుడు మా అమ్మ మా నాన్నకి పాలపేట కావాలి కొట్టుకుపోవాలి. ఓకే. మా నాన్నకి అర్థం కాక నీటిలో కొట్టుకుపోయాడు. అదే స్విమ్మింగ్ వచ్చుంటే కాపాడేవాడిగా. మరి నిన్న వచ్చినప్పుడు నీళ్ళంటే భయం అన్నావు. అందుకే నేను తాయెత్తు కట్టుకొచ్చా, తాయెత్తు కట్టుకొచ్చా. రాజుగారు అర్జెంట్ టాయిలెట్ బయటకు వస్తారండి. ఇందులో వేసండి. అయ్యి బాబా ఎవరు తెస్తే బాగుందండి. ఏమండే 5 నిమిషాలకు ఒకసారి వేస్తున్నాను, మీకు తెలిసిందా, మీకు తెలిసిందా. వీలే సార్ నా చిట్టి చెల్లెలు. చెల్లెమ్మా ఈ పుస్తకంలో 4 ఆకులు ఉన్నాయి ఏంటమ్మా? నువ్వే చెప్పావు కదా అన్నయ్య 4 ఆకులు ఎక్కువ చదువుమని. అమ్మా చెల్లెమ్మ పన్నేదమ్మా. ఇంటికి పన్ను కట్టమన్నారా, దాని పన్ను తీసుకెళ్లి కట్టాను, దాని పన్ను తీసుకెళ్లి కట్టాను. మేమంతా ఫ్యామిలీ అండి. ఈ రోజు మా అమ్మ మా నాన్నది పెళ్లి రోజు అండి. రా చెల్లెమ్మా, రా చెల్లెమ్మా. పిల్లల ప్రెసిడెంట్ నీకంత బిల్డప్ ఏంట్రా? ఓకే 3-5 లో ఉండేటువంటి ఇమాన్యుయల్ గారు చాలా మంచి వ్యక్తి. పేపర్ చదువుకుంటుంటే ఆయన కింద పెన్సిల్ పెట్టావంట. దేనికి? మా మమ్మీ కొత్త పెన్సిల్ కొనిచ్చింది, దాచుకోమంది, అక్కడ దాచుకున్నా. మాది జబర్దస్త్ నాటక మండలి. ఏమయ్యండి పళ్ళు కూడా ఏంటి? నోట్ల నుంచి డైలాగ్స్ రావట్లేదు అన్నయ్య, పళ్ళు అడ్డొస్తున్నాయి. మా చేతిలో రాయేంటి? నీ కూడా కొన్ని డైలాగ్స్ రావట్లేదు కదా, నేను రాలగొడదాను, నేను రాలగొడదాను. అయ్యి బాబోయ్, అయ్యి బాబోయ్. గురుగారు గురుగారు నాకు ఈ పావు నచ్చింది. గురుగాడు గురుగాడు గురువు గారు. గురుగాడు ఈ పావు నాకు నచ్చిందండి. అమ్మో అమ్మో ఏమైంది? పావు కాటేసిందే. నేను పడుకోకూడదు, ఏదో ఒకటి చేయవే. ఆర్కెస్ట్రా వాళ్ళని పిలిపిస్తానండి. పిలిపించవే. పలసరు బైకు మీద రారబాబు బాబో రాకింగ్ రాకేష్ హాస్టల్. ఏం చేయమంటారు మీ పాపని? జబర్దస్త్ లో పర్మనెంట్ చేయండి. నేనంటే మీ పిల్లని ఎందులో జాయిన్ చేద్దామంటున్నా? జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ డి శ్రీదేవి ఆఖరికి బాబాయ్ హోటల్ అయినా సరే పేమెంట్ ఉండాలి, పేమెంట్ ఉండాలి. మీ అందరికి ఎంట్రన్స్ టెస్ట్ పెడతా, కూర్చోండి అందరూ. నువ్వేంట్రా వైట్ పేపర్ మీద వాచి బొమ్మేసేవేంటి? మీరే కదండి కాను అన్నిటికి సమాధానం అంటారు, అందుకే అన్ని కలిపి వాచి కొమ్మేస్తా. సుధీ నువ్వేంటి ఇక్కడ? నువ్వు లేకపోతే గాలేడు కూడా గాడాలట్లే రష్మి. అమ్మా అయిపోయిందా? నన్ను ఎందుకు ఇలా
ప్రేమించావు? దేవుణ్ణి తలరాత అద్భుతంగా రాయడానికి అంత ఖాళీ ఉంచాడు. వీడు ఒక్క తలరాతే కాదు, కాళ్ళని మొత్తం రాయించాడు తల మీద. కొడుక మనము మంచిగా చదువుకోలేదు. నీకు తెలుసా ఒక పని మనిషి కొడుకు కలెక్టర్ అయిందట. దీన్ని బట్టి నీకేమర్థమైంది? నువ్వు కూడా మూడు ఇళ్లలో పని చేయాలమ్మా. మన ఊరికి డాక్టర్ వస్తాడట. మన కొడుకులకు టీకాలు ఎప్పియాలి. కూర్చుండు గట్టిగా కూర్చుండు కొట్టిండు. ఒరే నేను ఇంక ఇయ్యలేదురా. సారీ, పర్ఫార్మెన్స్ వేస్ట్ అయింది. అత్త నువ్వు ఇంత తెల్లగా ఉంటావు కదా, ఏ పౌడర్ వాడతావు అత్త? ఫారెన్ పౌడర్. ఫారెన్ పౌడరా? ఎంత పడింది? ఎంత దులిపితే ఇంత వచ్చింది. రాకేష్, ఏంటి? మీ అత్తగారు నటి రోడ్డు మీద కళ్ళు తిరిగి కింద పడిపోయారు. మంచి పౌష్టికాహారం పెట్టామకి. అంటే ఏంటి? అంటే పిస్తా పప్పు, బాదాం పప్పు, కాష్యూ నట్స్ మీది అంతా ఎదురుంటాయి. ఏరా జీర్ణక్రియ బొమ్మయ్యరా అంటే ఎడం చేతి బొమ్మ కుడి చేతి బొమ్మ వేసావు దేనికిరా? ఫస్ట్ ఈ చేతితో స్టార్ట్ అవుతుంది సార్, ఈ చేతితో ఎండింగ్ అవుతుంది సార్. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఇక ఎగ్జామ్ పెడుతున్నా మంచిగా రాయాలి బాబు. షిట్టిలు ఎవ్వలు పెట్టొద్దు. రాయర్రిగా ఎగ్జామ్. లేవుండ్రా మీరు. ఏందిరా ఇది? తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్. జంతువులని ఏమిరా? జైలు అధికారి వస్తారు, ఒక పని చేయి. మన వాడలో పిల్లలు ఉన్నారా, వాళ్ళందరికీ జంతువుల గెటప్ వేసుకుని తీసుకురా. ఏరా నువ్వు మాత్రం యాక్టింగ్ చేస్తావు కదా? అన్నా టెన్షన్ చెప్పి కన్నా యాక్టింగ్ చేస్తా. టెన్షన్ నీకు ముట్టింది మన్మరాలే కదా, మహాలక్ష్మి ముట్టింది. నా ఆస్తి మొత్తం దానికే రాసిస్తా నేను. ఏంటే మా అమ్మకి అబద్ధం చెప్పావు? 100 అబద్ధాలు ఆడినా ఒక పెళ్లి చేయమన్నారు. కానీ మా పెద్దోళ్ళు ఏమన్నారు? 1000 అబద్ధాలు ఆడైనా కోట్ల ఆస్తి కొట్టేయమన్నారండి. మీ పెద్దలు దరిద్రులు కాబట్టి అట్టనే చెప్తారు. మా వంశం అట్లాంటి వంశం కాదు కదా. వంశం గురించి నువ్వే మాట్లాడాలి. మీ వంశాన్ని కట్టుకపోను, ఎత్తుకపోను, కుక్కలు నాకు నిస్తారు లేకుంటే మీ వంశం గురించి నా దగ్గర మాట్లాడతాను. అసలు ఏ బుక్ రా నేర్చుకుంది నువ్వు? ఏంది నాన్న నాకు గెటపు? ఒక్కసారి ఆడపిల్లలాగా యాక్ట్ చేయరా నువ్వు? పోనా నేను మన్మరాల కోసం బంగారం తెచ్చిన మేది నానమ్మ. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఇట్లా మంచిగా నూనె పెట్టుకోవాలి కదా మేడం. నూనె పెట్టుకుంటే మంచిగా ఉంటది. ఇగో ఇట్లా వేసుకోవచ్చు. నూనె నా జుట్టు చూసిర్రా? ఏమ్రా ఇంత లేట్కి వచ్చినావు? నిన్న తొందరగా ఇంటికి వచ్చా, నువ్వేమన్నావు? ఏమ్రా ఇంత తొందరగా వచ్చినావు? పని పాట ఏం లేదా? లేట్ గా వచ్చా, నువ్వేమన్నావు? ఏం రో ఇంత లేట్గా వచ్చినావు? రోడ్ల మీద ఎవరితో బాత్కాన్ని పెడుతున్నావు? ఇప్పుడు నేను ఎవరితో మాట్లాడలేదు, అప్పుడు నువ్వేమన్నావు? ఏమ్రా నల్లి ముచ్చోడా నాలి కుట్లాడా ఎవరితో మాట్లాడకుండా మూతి దగ్గర పెట్టుకున్నావేంద్రా? ఇప్పుడు నేను ఏం చెయ్యను సుజాత? నువ్వేం చెయ్యలేవు సుజాత. ఏమైందని అంతగానో పెడతాను నువ్వు ఇప్పుడు? అంటే ఊరోళ్ళందరి మధ్యలో అమ్మో సుజాత గయ్యాడిది ఎట్లా పడతా తిడతాను మొగుని అని అనిపిస్తావు నన్ను? మరి ముక్కురా ముంజకాయలు పెడతా ఏమనుకుంటున్నావో? నాసోటి దాన్ని చూసి పెళ్లి చేసుకోవచ్చు కదా. నీలాంటిది వస్తుందనే పెళ్లి చేసుకోకుండా ఊరుకున్నా. ఎక్కువ మాట్లాడినావు అనుకో, చేయి చూసినావా ఇట్లా పెట్టి కనుక గుద్దింది అనుకో, కళ్ళు కోకాపేటకు పోతాయి, ముక్కు మూసాపేట పోతుంది, చెంపపేటకు పోతుంది, గంధ గండిపేట పోతుంది. గండి కొట్టే పక్కపోడా. ఏంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నా? ఎక్కువ మాట్లాడినావు అనుకో నోట్లో జాంకాయ పెట్టి గుద్దుడే. నోట్లో జాంకాయ పెట్టి కొడతావా? ఆ జాంకాయ మామూలు జాంకాయ కాదు, మరి పంది కొరికిన జాంకాయ. ఒక్కసారి ఇది చూస్తే అన్నయ్య ఏమైందమ్మా? ఆగం చేసిండు. ఆగం చేసినావురా చిక్కినడా? అవులాగా అమీర్పేట మాదాపూర్. నువ్వేలా ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఏది ఒక్కసారి అన్నయ్య అనమ్మా. అన్నయ్య చిక్కున్నాడురా. ఏంట్రా ఇదంతా ఎర్రగా ఉంది? ఎవర్రా కొరికింది? నా గర్ల్ ఫ్రెండ్ రా. ఇక్కడేంటి బ్రో? లక్ష్మి కొరికిందిరా. మళ్ళీ కొరుకుతారా? మామయ్య నాకు సిద్ధు సెట్ కాడు. నీకెవ్వరు సెట్ కాదమ్మా నిజం. ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఎవడ్రా నువ్వు? రణదేవ్ పిల్ల. ఎవరాని నీ స్థానం
ఒరే నేను తినే చికెన్ లెగ్ పీస్ అంటున్నావు నీ కట్టే ఏం జరుగుతాంద్రా ఇడా నీకు దండం పెడతాను అక్క నేను చేరుకన్నాను ఒప్పుకో అక్క సరే పో అక్క నేను చేరుకన్నాను ఒప్పుకో అక్క ప్రవీణ్ ఈవెంట్స్ అంటే చాలా ఫేమస్. పెళ్లి నుంచి పాడే వరకు మేమే చేస్తాం మేడం. నా మొగని మెడల దండే శివం మెడల అరే అటు దండ తెచ్చేయండి. ఏమయ్యా ఈవెంట్ మేనేజర్ ఒక్క దండే ఉంది ఇంకో దండే ఏంటయ్యా? ఒక నిమిషం ఆగు. ఇప్పుడు మార్చుకోండి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఆడపిల్ల పుట్టంగానే ఆడపిల్ల అని ఎందుకంటారు తెలుసా అమ్మా? ఎందుకమ్మా? ఈడపిల్ల కాదు ఆడపిల్ల కాబట్టి. ఎక్స్క్యూజ్ మీ లేయండి ఏంద్రా పైకి లే ఈ వర్షంలో డాన్స్ చేస్తున్నారేంటి? ఈ వర్షం నేను ఇద్దరం మంచి దోస్తులం. నీ మొహం చూసి ఎవడు స్నేహం చేయకపోతే నువ్వు వర్షంతోనే చేయాలి దోస్తు. గుద్దినంటే గుడి చుట్టూ తిరిగేస్తావు. ఎక్స్క్యూజ్ మీ, ఇది కృష్ణ ఎక్స్ప్రెస్ ఏనా? నా కూతురుతో ఎందుకు మాట్లాడినావు? ఏంటండి ఇది మేనస్ ఏనా? ట్రైన్ లో చెప్పులు చుడతారా? నన్ను బ్లాక్ మెయిల్ చేసిందమ్మా. నా వీడియోలు ఏదేదో తీసి పెట్టుకుండు. ఎక్కడికి పోతున్నావు నువ్వు ఇప్పుడు? ఈ ట్రైన్ ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తాం. ఎక్కువ నవ్వద్దే కుక్క బట్టి చేస్తావు. హలో సిస్టర్, ఏమైందమ్మా? మా ఆయన నన్ను పిచ్చి కొట్టుడు కొడుతున్నాడు అన్నయ్య. అమ్మా అయ్యో పిచ్చి కొట్టుడు కొట్టిందా? హీరోకుడు ఏంటది? అటు పీసులు లేచేస్తాడు నన్ను. ఎరా మూర్తి, అయ్యా ఏందయ్య ఇదే? మొన్న నా కాబోయే కోడల్ని తలెత్తి చూసినాడు, అందుకే వాళ్ళ తల కాలు నరికేసిన. అయ్యో నాకేం నడుస్తాడో నాకే తెలీదురా నాయనా. ఇంకో గుర్తుపెట్టుకో, నీకు నాకు పుట్టబోయే బిడ్డ 6 feet ఉండాలి. కొత్తిమీర విత్తనాలు చల్లి కొబ్బరి చెట్టు కావాలంటే ఏడికనైతది.